నీ గుర్ర బండికి అంత జోరుంటే నా కారుకి ఎంత ఉండాలి మరి? పిచ్చి పిచ్చిగా వాక్కు. సరే సర్లే, పని చేసుకోపా. డ్రైవర్ కమాన్. నిన్ను చూసావా గురు, అమ్మాయికి ఎంత పొగరో? అసలు అమ్మాయి ఎవరనుకుంటున్నా? ఎవరు? నా బస్ స్టాండ్ లగేజ్ మక్కు. రాత్రి నీకు చూపించిన ఫోటో, నీకు లింక్. ఏమైందయ్యా? ఇంజిన్ హీట్ ఎక్కింది సార్. అవునులే, పిల్లని చూడగానే మావాడికి హీట్ ఎక్కింది, గుర్రాన్ని చూడగానే నీ బండి హీట్ ఎక్కింది. ముహూర్తం మంచిది, కానీ మళ్ళీ వచ్చిందయ్యా. దిగి చూడాలి సార్. ఏంటి గురు వాన వస్తుంది, వెనకాల చూడు. ఏంటి పెద్ద కారు చోరని కారు కుతలు కూసావుగా? పాపం ఏమైంది? నా బండి కట్టి లాగించబడ్డావా? అవును, ఆ తోట ఏమో చెప్పింది. ఇది కాదు, అది అదనుకుంటాను. ఆయ్ నిన్నే. ఏంటి లాగించబడ్డావా? ఏం అక్కర్లేదు. ఇదిగో, నువ్వు తిన్నగా కూర్చోకపోతే నీ గుర్రుని నీ గోతులోకి లాగించగల. జాగ్రత్త. ఇదిగా వెళ్ళ వెళ్ళ. ఏంటి గురు, ఆడపిల్ల ముందు నా పరువు తీసావు? తెచ్చేదేదో మంచి ఏసీ కారు తేవచ్చు కదా. ఏసీ వేసిందే ఓసీ వేషం, దీనికి ఏసీ కారు ఒకటి చాలు. చాలే, వెనక నుంచి నువ్వు దోయి, ముందు నుంచి నేను దోస్తా. డ్రైవర్ నా హెల్ప్ ఏమన్నా కావాలా? ఊరికే అడిగాను. సారా నిషేధంపై నేడో రేపో నివేదిక. ఏంటిల్లంతా చీకటిగా ఉంది? కరెంటు పోయిందా లేక బల్బులు ఏమైనా మాడిపోయా? సూర్యుడు నిద్రపోతున్నాళ్లే. ఇంతకీ తమరెవరు బాబు? నేనండి, తలుపులు గాన్ని. గండు పిల్లికి గంగిరెద్దేశం వేసినట్టు అవతారం ఏంటి? ఆ గుడ్డెద్దాలేంట్రా? గుడ్డెద్దాలు కాదు, ఎర్రి గుడ్డెద్దాలు. అమెరికా నుంచి నాకు తెలిసిన ఒక ఆయన తెచ్చాడులే. ఏనా అమెరికా నుంచి? నీకు తెలిసిన వాళ్ళు ఎవరు బాబు? ఆయన కోట్లకే కోటీశ్వరుడు. అమెరికాలో పెద్ద ఇంజనీరు. ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టాలని మరుగురు వచ్చాడు. కోటీశ్వరుడా? ఎక్కడున్నారా? మన తోటలో ఇల్లు లేదు, ఆ ఇంట్లో దించా. అట్టంటి గొప్ప గొప్పోళ్ళు పెద్ద పెద్ద హోటల్లో సెలవు గదుల్లో ఉంటారు, కానీ తొప్పల్లోనూ తోటల్లోనూ ఉంటారంట్రా. అది కాదండి, ఆయన కట్టాటి హోటళ్లలో ఉండి ఉండి ఇసుకెత్తిందంట. మన తోట ఇల్లు బాగుందన్నాడు, దింపేశా. నీ నోట్లో ఇప్పుడు పంచదార పోయా. ఎంత మంచి పని చేశారా? తలుపులు అట్లాంటి పెద్దోళ్ళతో పరిచయం చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఒక్కసారి నాకు పరిచయం చేయరా, నా ఏపుకు తిప్పేసుకుంటా. ఆయన బాగా అలిసిపోయి నిద్రపోతున్నాడే. రేపు చూద్దురులేండి. అమ్మో, ఈ అసలు అందరికి చూపించాలా? సందులో కొందరు జరగబాక. పిల్లలు చూస్తే టైఫాయిడ్ జరగవచ్చు, చచ్చిపోతారు. కోటీశ్వరుడు